శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వాస్తు శాస్త్రం ప్రకారం మన గృహానికి ప్రహరీ గోడ ఎలా నిర్మించుకోవాలి? గృహంలో దక్షిణ నైరుతిని మూలమట్టానికి ఉంచి ప్రహరీ గోడ నిర్మాణం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల గృహం మూల తిరగకుండా ఉంటుంది. ఒకవేళ నైరుతి మూలమట్టం తీసుకుంటే ఆగ్నేయం వరకు సమానంగా నిర్మాణం జరిగి ఆగ్నేయం వైపు పెరగడం తగ్గడం, అలాగే వాయువ్యం వరకు పెరగడం తగ్గడం జరగదు. దీనివలన కుటుంబానికి ఏ విధమైన దృష్టి దోషాల యొక్క ప్రభావం పడకుండా యజమానికి సుఖ సంతోషాలని కలగజేస్తాయి. గృహం యొక్క ప్రహరీ గోడ నిర్మాణం చేసిన తరువాత నిర్మాణ స్థలంలో ఎత్తు పల్లాలని సరిచేసుకోవాలి. ఇలా సరిచేసుకోవాలి అంటే ప్రహరీ గోడ నిర్మాణం ముందుగా మనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల నిర్మాణ స్థలంలో ఎత్తు పల్లాల వలన కలిగే నష్టాలని నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రహరీ గోడ నిర్మాణం తర్వాత ముఖ్యమైనది గేటు నిర్మాణం. గేటు ఎప్పుడూ కూడా ఉచ్చ స్థితిలో గనక ఏర్పాటు చేసుకుంటే ఆ గృహ యజమానికి మరియు కుటుంబ సభ్యులకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఆర్థికంగాను మానసికంగాను యజమాని కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ప్రహరీ గోడ నిర్మాణం ఎప్పుడూ కూడా సమాంతరంగా జరగాలి. ఉత్తరం గోడ కంటే దక్షిణం గోడ ఎత్తుగా ఉండాలని, తూర్పు గోడ కంటే పడమర గోడ ఎత్తుగా ఉండాలని అనే నియమాలు ఎక్కడా లేవు. అలాగే దీనికి సంబంధించి శాస్త్ర నియమాలు కూడా ఎక్కడా లేవు. 4 గోడలను సమాంతరంగా కూడా నిర్మించుకోవచ్చు. అలాగే ఒక గృహం యొక్క ప్రహరీ గోడని ఆనుకుని వేరొక గృహం యొక్క ప్రహరీ గోడ అస్సలు ఉండకూడదు. ఒకవేళ ప్రహరీ గోడకి ఇంటికి మధ్య ఏదైనా మెట్లు గాని గోడ గాని ఉన్నట్లయితే లేక తగిలినట్లయితే వాస్తు శాస్త్ర రీత్యా ఆ ఇంటి గృహ నిర్మాణ ప్రణాళిక పాడవుతుంది. వాస్తు శాస్త్ర నియమాలను పాటించకుండా సొంత ఆలోచనలతో గనక ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లయితే శుభాలు జరగడం పోయి అశుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రహరీ అంటేనే గృహంలో యజమానిని కుటుంబ సభ్యులను కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. ప్రహరీ గోడ నిర్మాణం వలన వీధి సోలలు వీధి పోట్లు తగలకుండా ఆ గృహాన్ని కాపాడుతుంది. ఇంటి నిర్మాణం కోసం ఉన్న స్థలంలో ఏమాత్రం ప్రహరీ గోడ నిర్మాణం కోసం స్థల అవకాశం ఉంటే గనక తప్పనిసరిగా ప్రహరీ గోడ నిర్మాణం చేసుకోవడం అన్ని విధాల మంచిది. గృహ నిర్మాణ సమయంలో ప్రహరీ గోడ కేవలం 1 లేదా 2 అడుగులు ఎత్తు మాత్రమే ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకుని గృహ నిర్మాణం పూర్తయిన తరువాత పూర్తిగా ప్రహరీ గోడని నిర్మించుకోవడం మంచిది. ఈ ప్రహరీ గోడ వలన గృహానికి ఎన్నో రకాల లాభాలు చేకూరుతాయి. ప్రహరీ గోడ వాస్తుకి ఎన్నో విధాలుగా మేలు చేస్తూ రక్షణ కవచంగా ఆ గృహాన్ని రక్షిస్తుంది. స్వస్తి, శుభమస్తు.